వస్తాడు. పెద్ద దూరం ఏమి ఉండదు. పైన తీసుకున్నానండి. చిన్నాయుడి పోతున్నాడు. లక్ష్మీదేవి అమ్మవారి కొండ మీద ఉంటారు. అక్కడికి చాలా ఇరుకు దారి ఉంటుంది. కొంచెం దూరం పైకి వెళ్ళిన తర్వాత ఆ చిన్న ద్వారం ద్వారా లక్ష్మీదేవి అమ్మవారు అక్కడ దర్శనమిస్తారు. చాలా పైన కొండ మీద అమ్మవారు ఒకరోజు స్వామి మీద అలిగి కొండలను చీల్చుకుంటూ పైకి వెళ్ళి కూర్చున్నారు. ఆ అల్లక పాన్పు తీర్చడానికి కోసం స్వామివారు ఆ దారినే వెళ్ళి అమ్మని అక్కడే కూర్చోబెట్టి ఆయన కూడా అక్కడే కొలువయ్యారు. కింద కూడా ఆయన స్వరూపం ఉంటుంది, పైన కూడా ఆయన స్వరూపం ఉంటుంది. కాబట్టి ఆ ఇరుకు ద్వారం అప్పటి నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవాలంటే ఎంత లావు వాళ్ళైనా పడతారు, సన్నటి వాళ్ళు పడతారు. సన్నటి వాళ్ళకి ఇరుగ్గానే ఉంటుంది, లావుటి వాళ్ళకి కూడా ఇరుగ్గానే ఉంటుంది. అది ఆ దారి మహిమ. అంతటి అద్భుతమైన దారి ఇది. ఇప్పుడు వెళ్తున్నాం చూడండి, ఆ దారిన అందరూ వెళ్తున్నారు. ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత ఇంకా ఇరుకుంటుంది.